ఇమేజ్ ట్యాగ్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఇమేజ్ ఓకే. ఆడియో ట్యాగ్, వీడియో ట్యాగ్ 2 చెప్తా. 3 చెప్తాను. ఓకేనా? ఇమేజ్ ట్యాగ్, ఆడియో ట్యాగ్, వీడియో ట్యాగ్. ఆడియో ట్యాగ్, వీడియో ట్యాగ్. ఆ! ఆ 3 చెప్తా. ఆ! ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోతది. హ్మ్. ఓకే. స్టార్టింగ్ ఒక ఓకే. ఒక ఫైల్ క్రియేట్ చేయాలని ఎట్లా చేయాలి? దేంట్లో? హెచ్‌టీఎంఎల్‌లో. ఫైలా? ఆ! అంటే స్టార్టింగ్ అంటే ఎలా అని? ఫైల్ నేమ్ ఏమిస్తావు అంటున్నా. ఫైల్ నేమా? ఆ! డాట్ హెచ్‌టీఎంఎల్ అని కదా? హ్మ్. ఇది ఇమేజ్ ట్యాగ్ గురించి కాబట్టి ఇమేజ్ ఇమేజ్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని పెడుతున్నా. ఓకేనా? ఆ! ఓకే. స్టార్టింగు ఎట్లా రాస్తావు? హెచ్‌టీఎంఎల్ ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, బిట్వీన్‌లో హెడ్ ట్యాగ్ అట్లనే వదిలేసి ఏం కాదు. బాడీ ట్యాగ్‌లో కంటెంట్ రాస్తున్నాం. అంతే కదా? ఆ! అక్కడ డాక్ టైప్ అవన్నీ అవసరం లేదా? డాక్ టైప్ అయితే ప్రెజెంట్ అయితే అవసరం లేదు. చెప్తానులే మళ్ళా. ఆ! ఓకే. హ్మ్. ఇక్కడ బాడీ వరకు అయితే ఓకే కదా నీకు? ఆ! బాడీ ఇమేజ్ ట్యాగ్. బాడీ ఆ! ఇమేజ్ ట్యాగ్ ఇప్పుడు. ఇమేజ్ ట్యాగ్ ఆ! ఒక ట్యాగ్ ఏంటంటే చూడు, ఇమేజ్‌లు ఎందుకు మామూలుగా తెలుసు కదా ఇమేజ్‌లు. ఆ! తెలుసు. తెలుసు. ఇమేజ్ డిస్‌ప్లే చేయడానికి ఇమేజ్ ట్యాగ్ వాడతాం మనం మామూలుగా. ఆ! దాని యొక్క ఓకే. ట్యాగ్ ఏందంటే ఐఎంజీతో ఇట్లా రాస్తాం. దీనికి క్లోజ్ ట్యాగ్ ఆ! ఉండదనమాట. ఐఎంజీ ఇట్లా ఉంటది. ఓకేనా? ఓకే. దీని లోపల ఓపెన్ ట్యాగ్ ఇదిగో ఇదే ఎట్లా చూడు. దీని లోపల దీని లోపల కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. హ్మ్. మెయిన్ థింగ్ చూడు. ఇప్పుడు యాంకర్ ట్యాగ్‌లో హెచ్‌రఫ్ ఎలానో ఆ! ఇమేజ్ ట్యాగ్‌లో ఎస్ఆర్‌సి ఎలా. ఓకే. ఈ సోర్స్‌లో ఇప్పుడు యాంకర్ ట్యాగ్‌లో హెచ్‌రఫ్ అని ఒక పాత్ ఇస్తావు. అంటే ఎక్కడికి నావిగేట్ ఆ! కావాలి, ఎక్కడ నావిగేట్ అవ్వాలని. సేమ్ ఇట్లానే ఆ ఇమేజ్ యొక్క పాత్ ఇస్తాం ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇమేజ్ ఇదిగో ఎస్ఆర్‌సి లోపలే మనం పాత్ ఇవ్వాల్సింది. ఓకే. ఇప్పుడు ఇమేజ్‌లన్నీ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూసుకో. ఒకసారి ఏదో ఒక ఇమేజ్ యూఆర్ఎల్ తీసుకో. ఏదో ఒక ఇమేజ్. అన్‌ప్లస్ ఇట్లా కొడుతున్న ఇమేజ్‌లన్నీ ఉంటాయి దీంట్లో. ఒక వెబ్‌సైట్‌లో అన్‌ప్లస్ అనేది. అంటే ఒక మనకు ఒక ఇమేజ్ గావాల్సింది ఒక ఇమేజ్ జేపీజీ. తీసుకున్నాం. ఏదో ఒక ఇమేజ్ ఓకే. దీన్ని రైట్ క్లిక్ చేసి ఓకే. ఇమేజ్ పైన కాపీ పాత్ హ్మ్. ఉంటది ఇక్కడ. కాపీ పాత్ అడ్రెస్ ఉన్నది. కాపీ ఇమేజ్ అడ్రెస్ అని. ఆ! కనపడుతుంది కదా? ఓకే. దాన్ని కాపీ ఆ! చేసుకో. దానిపై క్లిక్ చేసుకో. కాపీ ఇమేజ్ అడ్రెసా? కాపీ ఇమేజ్ అడ్రెస్. ఓకే. దానికెళ్ళి ఇదిగో ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాం కదా! ఓకే. ఆ కాపీ చేసుకున్న యూఆర్ఎల్ ఎస్ఆర్‌సి లోపల పేస్ట్ చేయి. ఓకేనా? ఇట్లా వస్తుంది. ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ అది. మొత్తం. ఆ! ఓకే. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చెక్ చేయాలంటే ఎట్లా తెలుసు కదా? ఆ! అవుట్‌పుట్ చెక్ నీకు తెలుసు కదా? కాపీ తెలుసు. పాత్. ఆ! కాపీ పాత్. కాపీ పాత్ క్లిక్ చేసుకో ఫస్ట్. ఈ ఆ! ఫైల్ నేమ్ పైన రైట్ క్లిక్ ఇచ్చుకుంటే కాపీ పాత్ వస్తది ఇక్కడ. కంట్రోల్ షిఫ్ట్ సి ఓ అని కొట్టినా ఒకటే. ఓకే. కాపీ ఆ! పాత్ క్లిక్ ఓకే. చేస్తే ఏదో ఒక బ్రౌజర్‌లోకెళ్ళి సైడ్ పెడుతున్నా. ఓకే. ఏదో ఒక బ్రౌజర్‌లోకెళ్ళి దాన్ని పేస్ట్ చేసుకో. ఎంటర్ క్లిక్ చేయి. ఓకే. ఇప్పుడు వచ్చింది కదా! ఆ ఇమేజ్. ఆ! ఆ! వచ్చింది. మనం కాపీ చేసిన ఇమేజ్ ఒకటొచ్చింది. హ్మ్. ఓకే. డైరెక్ట్‌గా ఏంటంటే చూడు ఒక ఒక వెబ్‌సైట్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా ఇమేజ్ తీసుకున్నాం మనం. ఆ! కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఇదొకటి అర్థమైంది కదా! ఇది ఒక వేరియేషన్ ఇది. ఇప్పుడు అట్లా కాకుండా చూడు.
ఒక ఇమేజ్ ఉంది ఇది. దీన్ని డౌన్లోడ్ ఆ! చేస్తాను నేను ఫస్ట్. డౌన్లోడ్ కొడుతున్నా. ఓకేనా? ఓకే. ఈ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత చూడు, ఇది ఎక్కడ ఉందో చెక్ చేసుకో ఫస్ట్. డౌన్‌లోడ్స్‌లో ఉంటుంది కదా! డౌన్లోడ్స్లో ఉంటుంది కదా. ఈ డౌన్లోడ్లోకి వెళ్ళిన తర్వాత చూడు, ఇక్కడ ఉంది కదా ఇమేజ్, ల్యాండ్స్ లేక్ ఇదే కదా. ఆ! దీన్ని కాపీ పాత్ చేసుకో. కాపీ ఆ! పాత్ అడుగుతుంది. కాపీ యాస్ పాత్ ఉంది కదా, అది క్లిక్ చేసుకో. ఓకే. విఎస్ఓలోకి వెళ్ళి మళ్ళీ చూడు, ఇంకో ఇమేజ్ ట్యాగ్ రాసిన అట్లనే ఇమేజ్ ట్యాగ్ అని. ఎస్ఆర్సి లోపల ఇప్పుడు ఆ కాపీ పాత్ రాస్తున్నా. ఓకే. ఓకేనా? ఇదే కాపీ ఓకే. ఇది చూడు, పైన ఇమేజ్ ఉంది కదా, ఆ ఎస్ఆర్సి అనేది ఎక్కడది? గూగుల్లో ఉన్నది ఇమేజ్, ఒక వెబ్సైట్లో నుంచి యూఆర్ఎల్ పాత్ డైరెక్ట్గా. ఆ! కానీ ఈ ఇమేజ్ అనేది సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ ఎక్కడిది? మన లోకల్ మన వర్షన్ మన కంప్యూటర్లో ఉన్నది. ఓకే. దీన్ని ఆటోమేటిక్గా సేవ్ చేసుకొని రన్ చేసుకో ఒకసారి. ఆ ఇమేజ్ ఇట్లా వచ్చింది. ఇది ఇమేజ్ ఇట్లా వచ్చింది, ఆ ఇమేజ్ మొత్తం. ఆ! ఓకే. ఆ ఇమేజ్ చూడు, ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే అయింది కానీ బిగ్గర్ సైజులో వచ్చింది అంతే కదా. ఆ! దానికోసం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దాని యాట్రిబ్యూట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. హైట్, విడ్త్. ఇప్పుడు ఆ! కింద హైట్ ఎక్కువ ఉంది, విడ్త్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు హైట్ చాలా ఎక్కువ ఉంది, అట్లనే విడ్త్ విడ్త్ కూడా కూడా చాలా ఎక్కువ ఎక్కువుంది. ఉంది. తెలుసు కదా హైట్, విడ్త్ అనేది. ఆ! సో ఆ! అందువల్ల మనం దీని లోపల చూడు, ఇక్కడ రాసిన ఆల్ట్ పక్కన విడ్త్ తీసుకో. విడ్త్ ఫస్ట్ విడ్త్ని పెట్టుకొని ఈక్వల్ రాసుకో. తర్వాత రెండు సెమీకోలన్లు పెట్టుకో. ఓకేనా? రెండు ఓకే. కొటేషన్స్ లోపల నీకు ఎంత విడ్త్ కావాలో రాసుకో ఫస్ట్. ఒక 300 పిక్సెల్. ఓకేనా? 300 ఓకే. అట్లా రాసుకో. హైట్ కూడా ఒక 300 తీసుకో. నాకు విడ్త్ ఇంత కావాలి, హైట్ ఇంత కావాలి, ఇమేజ్ యొక్క విడ్త్ హైట్ ఇంత కావాలని రాస్తున్నాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు సేవ్ చేసుకొని అవుట్పుట్ చేసుకుంటే ఒకసారి రీఫ్రెష్ చేయి. మీరు చూడు ఇప్పుడు ఎంత వచ్చిందో. ఇందాక ఆ! ఇమేజ్ బిగ్గర్ సైజ్ వచ్చింది ఆ డిఫాల్ట్గా అవును. ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనం ఆ! హైట్ విడ్త్ మెన్షన్ చేసినాం కాబట్టి అది మనం ఎంత కావాలో అంత వచ్చింది. ఓకేనా? ఓకే. ఇప్పటివరకు అర్థమైంది కదా. ఆ! అర్థమైంది. సో ఇది ఇంకో వేరియేషన్ చూపిస్తున్నా దీంట్లోనే. 3 వేరియేషన్‌లా? ఆ, ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ అట్లనే ఉంది, ఎస్ఆర్సి అట్లానే ఉంది. ఓకేనా? ఇప్పుడు ఓకే. అట్లా కాకుండా ఇమేజ్ ట్యాగ్ మన ఎక్కడో ఫైల్ ఉంది, ఎతకాలంటే ఇక్కడ మళ్ళీ కాపీ పాస్ చేసుకోవడం అంటే కష్టం. సో ఇప్పుడు ఇన్న మనం ఏం చేస్తున్నాం అంటే, దీంట్లో మన హెచ్టిఎంఎల్ ఒక ఫోల్డర్లో ఫార్మెట్ ఇట్లా ఉన్నది అనమాట. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకో ఫస్ట్. IMAGS ఇమేజెస్ అని. మన ఇమేజెస్ అన్ని ఇక్కడ ఓకే. పెడతాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఆ ఫోల్డర్కి వెళ్ళి చూడు, ఇక్కడ కాపీ చేసుకో ఫస్ట్. ఇమేజ్ కాపీ చేసుకో. ఓకేనా? ఓకే. ఆ ఇమేజ్ కాపీ చేసుకొని VS కోడ్లోకి వెళ్తే ఆ ఇమేజ్లో పేస్ట్ చేసుకో డైరెక్ట్గా. ఆ ఇమేజ్లో కంట్రోల్ V కొట్టు. ఇట్లా నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఆ నోటిఫికేషన్ పేస్ట్ కొట్టు. ఓకేనా? ఓకే. ఈ ఇమేజ్లోకి, ఇదిగో ఇమేజ్ అనే ఫోల్డర్లోకి మనం తీసుకున్న ఇమేజ్ వస్తుంది. ఓకేనా? ఆ! మనకి ఏం కావాలన్నా సరే, ఏ ఇమేజెస్ అయినా సరే మన ఇమేజ్ అనే ఫోల్డర్లో పెట్టుకోండి. ఇమేజెస్ అన్ని ఒక స్ట్రక్చర్ అన్నమాట HTML లో. ఇప్పుడు చూడు, ఇమేజ్ సోర్స్ ఉంది కదా, ఈ సోర్స్లో ఇమేజెస్ ఉంది కదా, ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఈ పిక్చర్ ఉంది. అవును. ఓకేనా? సో ఇప్పుడు చూడు, అవుట్పుట్కి వెళ్ళి చెక్ చేసుకో. అట్లనే బిగ్గర్ సైజ్ వచ్చింది కదా.
మూడో ఇమేజ్ అవును. అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? విడ్త్, హైట్ మనకు హైట్, విడ్త్. కావాల్సిన ఇప్పుడు ఎట్లా రాయాలి చెప్పు ఒకసారి నాకు. ఆల్ట్ హలో? పక్కన. సరే ఎక్కడ రాసినా ఏం కదా లోపల. ఎక్కడైనా రాయాలి చెప్పు ఒకసారి నాకు. ఆల్ట్ ఎందుకు తీసుకున్నారు? అది కూడా చెప్తారు ఎప్పుడైనా. హ్మ్. ఇక్కడ విడ్త్ ఉంది కదా, విడ్త్ ఇట్లా రాస్తాం కదా విడ్త్. అవును. విడ్త్ ఒక 400 తీసుకుంటున్నా. ఓకే. ఒకసారి చూడు, మన హైట్ కూడా రాయకుండా చూపిస్తున్నా ఒకసారి. విడ్త్ 400 ఇచ్చింది. హ్మ్. హైట్ కూడా చూడు, విడ్త్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకునేది అనమాట. హ్మ్. మనకి స్పెసిఫిక్ గా హైట్ కావాలంటే హైట్ రాసుకోవాలి. ఓకేనా? ఓకే. 500 పిక్సెల్. 500 లో పెట్టిన ఏం కాదు ఇమేజ్ లో. ఇప్పటి వరకు ఓకే కదా? ఓకే. ఇక్కడ ఆల్ట్ అన్నావు కదా, ఇఫ్ ఇన్ కేస్ ఇమేజ్, ఇదిగో ఇమేజ్ ఉంది కదా URL లో. ఆ! ఇమేజ్ URL లో ఏమైనా మిస్టేక్ ఉందనుకో, థర్డ్ ఇమేజ్ లో ఓకే. చూపిస్తున్నా. థర్డ్ ఇమేజ్ లో ఇమేజ్ URL లో మిస్టేక్ ఉంది కొద్దిగా. ఇట్లా ఉంది. ఓకే. ఏదో కట్ చేసిన, ఏదో ఒక సంథింగ్ ఏదో కట్ చేసిన ఇక్కడ. ఓకేనా? ఆ! ఓకే. URL అయితే రాంగ్ గా ఉంది. ఇప్పుడు ఆ! రాంగ్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఏం చూపిస్తుంది చూడు ఒకసారి. ఆ ఇమేజ్ లాగా చూపిస్తుంది అంతే. హ్మ్. ఇమేజ్ సోర్స్ అయితే కనపడలేదు కదా. ఇమేజ్ కనపడలే. ఇమేజ్ యొక్క ఇమేజ్ స్ట్రక్చర్ కనపడటం లో. లేదు. అవును కదా. ఆ! సో ఏ ఇమేజ్ తెలియదు మనకి. ఆ! ఇప్పుడు ఏం చేస్తాం అంటే చూడు, ఆల్ట్ పక్కన థర్డ్ ఇమేజ్ అని పెట్టు. థర్డ్ ఇమేజ్ అని, ఓకేనా? ఆల్ట్ లో ఆల్ట్‌లో థర్డ్ ఇమేజ్ అని ఆ! ఇట్లా రాసా. ఏదో కంటెంట్, ఏదో ఒకటి సంథింగ్, ఏదో ఒకటి ఓకే. సంథింగ్, మెన్స్ ఇమేజ్, ఉమెన్స్ ఇమేజ్, ఏదో రాస్తా సంథింగ్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏమొచ్చింది చూడు. థర్డ్ ఇమేజ్ అని వచ్చింది. థర్డ్ ఇప్పుడు ఇమేజ్ సోర్స్ అనేది కనపడకపోతే, ఏమైనా మిస్టేక్ ఉంటే ఆల్ట్ లో ఉన్నది డిస్ప్లే అవుతుంది. ఓకే. ఇప్పుడు చూడు, థర్డ్ ఇమేజ్ ఎక్కడ రాసినా ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది కదా. ఇక్కడ ఉంది, ఇక్కడ URL లో మన మిస్టేక్ ఉందని. ఆ! అర్థమైంది కదా. హ్మ్. అర్థమైంది. ఇది ఇమేజ్ యొక్క వేరియేషన్. ఇప్పుడు ఓకే. నిన్న చేసుకున్న యాంకర్ ట్యాగ్ ఉంది కదా. ఆ! ఇప్పుడు యాంకర్ ట్యాగ్ కి ఇమేజ్ ట్యాగ్ లింక్ పెడతా. ఓకేనా? ఇప్పుడు డిఫాల్ట్ గా చూడు ఒకసారి. అబ్జర్వ్ చేస్తుంటే అన్స్ప్లాష్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఒక ఇమేజ్ క్లిక్ చేస్తున్నాను మామూలుగా. ఆ! ఇదిగో ఇది ఉంది కదా, హౌస్ లాంటిది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నా. ఇట్లా ఒక పేజ్ లాగా ఓపెన్ అయ్యి ఒక పేజ్ లాగా వచ్చింది ఆల్ ఇమేజెస్ అని మొత్తం. హుహు. నేను ఒకదాన్ని క్లిక్ చేస్తుంటే, ఒక ఇమేజ్ క్లిక్ చేస్తుంటే దాని రిలేటెడ్ హ్మ్. ఇమేజెస్ అయినా మొత్తం వస్తున్నాయి కదా. ఆ! ఓకేనా? మంచిగా జాయిన్ అయ్యండా. అన్నయ్య వచ్చినాడు. ఇప్పుడు నిన్న అన్నయ్య ఓకే ఓకే. నిన్న నేర్చుకున్న యాంకర్ ట్యాగ్ యూజ్ చేసుకొని ఆ! ఆ ఇమేజ్ ట్యాగ్ కూడా యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? హ్మ్. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఎందుకు? పేజ్ నుంచి ఇంకో పేజ్ నావిగేట్ అవ్వడానికి. ఓకే. అంతే కదా. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఎట్లా రాస్తుంది చెప్పు ఒకసారి నాకు. హెచ్ఆర్ఎఫ్ అది స్టార్టింగ్ నుంచి చెప్పు. స్టార్టింగా? అది యారోస్ ఉన్నాయిగా. ఆ, అవి ఏమంటారు? ఆ, ఏ స్పేస్ ఆ, హెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఆ. కొటేషన్ మార్క్స్. ఓకే. ఇంగా అక్కడ మనం కాపీ చేసుకున్న ఏదైనా లింక్ గాని ఏవైనా అవి ఇవ్వచ్చు. అంతేనా? వాటి మధ్యలో ఇవ్వాలి కదా. ఎవరైతే ఒక ఇదే కదా. ఆ! ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ దిగో. దీని లోపల నేను టెక్స్ట్ కాకుండా దిగో, ఇప్పుడు మనం అమెజాన్ ఇట్లా రాసుకున్నాం కదా లాస్ట్ టైం. ఓకే. నా అమెజాన్ రాయకుండా, సారీ అమెజాన్ రాయకుండా డైరెక్ట్ గా ఈ ఇమేజ్ పెడుతున్నా నేను. ఓకేనా? ఆ! అర్థమవుతుంది కదా.
లింక్ కాకుండా డైరెక్ట్ ఇమేజ్ పెట్టేస్తున్నా. లింక్ కాదు చూడు, యాంకర్ ట్యాగ్ ప్లేస్లో అమెజాన్ ఉంది ఇక్కడ. నేను మామూలుగా అమెజాన్ రాసిన టెక్స్ట్. ఆ, ఆ, అమెజాన్ టెక్స్ట్ కాకుండా ఇమేజ్ పెడుతున్నా అంటున్నా. ఈ కాపీ చేసిన ఇమేజ్ ఇక్కడ పెడుతున్నా. ఓకే. ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకుంటే ఏమొస్తుంది చూడు. ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ ఇట్లా రాసి ఇట్లా రాస్తున్నా, దాని కింద ఇమేజ్ అని ఒక అర్థం అవుతుంది. ఓకేనా? ఉమ్. చూడు ఇది కదా. ఓకే. అవును. ఆ ఇమేజ్కి ఇమేజ్ చూడు, నేను ఇదిగో ఈ ఇమేజ్కి వెళ్తున్నా. ఆ, ఒకసారి వస్తున్నా బ్రో. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇమేజ్ పైనకి వెళ్తే చూడు, మౌస్ అనేది ఎట్లా ఉంది. నార్మల్ గానే ఉంది. ఇది అత్తలేదు ఎందుకు? నేను చూస్తాను మళ్ళా క్లాస్. ఇది చూడు, మౌస్ వెళ్తే ఓవర్ చేయగానే మౌస్ లాగా చూపిస్తుంది నీకు ఇక్కడ. కానీ ఇక్కడ చూడు, హ్యాండ్ సింబల్ లాగా చూపిస్తుంది. ఆ, అంటే ఇది యాంకర్ ట్యాగ్ లో ఉంది, నావిగేట్ అవ్వడానికి చూస్తుంది. ఓకేనా? ఓకే. చూడు. ఒకసారి క్లిక్ చేయండి. ఆ? క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేస్తే పోదు కదా. సరే, క్లిక్ చేయమంటావా? అదిగో క్లిక్ చేసిన, పోవటం లేదు. ఇది క్లిక్ చేస్తున్నా కానీ యూఆర్ఎల్ మాత్రం చూడు ఇట్లా ఉంది. ఆ, ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే చూడు, ఈ యాంకర్ ఉంది, ఇమేజ్ క్లిక్ చేస్తే అన్ప్లస్ లోకి వెళ్ళాలనుకుంటాను నేను. అదిగో ఈ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నా. ఓకేనా? ఇమేజెస్ అన్ని కావాలనుకుంటున్నా. అందుకని ఏం చేస్తామంటే దీన్ని కాపీ చేసుకుంటాం కదా. ఆ లింకా లింక్ కాపీ చేసుకొని ఇప్పుడు యాంకర్ ట్యాగ్ హెచ్ఎఫ్లో ఈ లింక్ని కాపీ పేస్ట్ చేస్తాను నేను. ఈ ఇమేజ్ క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్తుంది, ఈ పేజ్కి వెళ్తుందని అర్థం, అంతే కదా. అర్థం అవుతుందరా? అర్థం చెప్తున్నాను. అవుట్పుట్ ఓపెన్ చేస్తాను చూడు. ఇది క్లిక్ చేస్తున్నా. ఇది క్లిక్ చేసినప్పుడు చూడు, దాని యూఆర్ఎల్ కూడా మారింది. లెఫ్ట్ బాటంలో ఉంది. మారింది. దాన్ని క్లిక్ చేస్తే ఇదిగో ఈ పేజీకి వచ్చింది. ఓకేనా ఇక్కడ వరకు? ఓకే. ఒకసారి నేను చెప్పింది రిపీట్ చేస్తా, ఒకసారి చూడు. స్టార్టింగ్ ఇమేజ్ ట్యాగ్ రాయాలంటే ఐఎంజీ అని రాస్తాం. ఓకేనా? ఓకే. దాంట్లో ఎస్ఆర్సిలో ఆ యూఆర్ఎల్ రాస్తాం. ఏ ఇమేజ్ తీసుకుంటాం ఆ యూఆర్ఎల్. ఓకే. యూఆర్ఎల్ ఎక్కడ వస్తుంది? ఈ ఇమేజ్ పైన రైట్ క్లిక్ ఇస్తే కాపీ ఇమేజ్ అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ అది. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఇమేజ్ వరకు క్లారిటీగా ఉంది కదా. సెకండ్ ఇమేజ్ చెప్తున్నా. ఐఎంజీ అట్లా రాసిన, ఎస్ఆర్సి ఇచ్చిన, అట్లానే ఇచ్చిన. కానీ నాకు లోకల్లో ఉన్న ఇమేజ్ కావాలనుకుంటున్నా, బయట నాకు వెబ్సైట్లో ఉండేది కాదు. సో అందువల్ల ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఒక ఇమేజ్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ ఇమేజ్కి వెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే కాపీ పాత్ సేమ్ ఉంది, కాపీ యాస్ పాత్ ఉంది కదా. అవును, కాపీ పాత్ ని పేస్ట్ చేసిన నేను. ఓకే. ఓకే, ఆ కాపీ పాత్ ఇది. కాపీ పాత్ అలా చేయడం వల్ల ఏమొచ్చింది చూడు, హైట్ విడ్త్ ఎక్కువ అయిపోయింది కదా. అవును. సో అందువల్ల మనం ఏం చేసినాం, విడ్త్ నాకు ఎంత కావాలి, హైట్ ఎంత కావాలని రాసుకున్నాం. ఓకే కదా? ఓకే. ఇప్పటివరకు ఓకే. ఫస్ట్ 2 ఇమేజెస్ ఓకే కదా. ఓకే. థర్డ్ ఇమేజ్ ట్యాగ్ ఎట్లా రాయాలంటే ఎట్లా రాయాలి మనం. సో మామూలుగా ఏంటంటే చూడు, ఈ ఫోల్డర్లోకి వెళ్ళి కాపీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఎవరికైనా. ఒక్క నిమిషం. క్లాస్ రికార్డ్ పెట్టుకున్నావురా? పెట్టుకున్నాను. సరే, ఓకే. ఓకే, కంటిన్యూ. ఓకే చూడు, అదే థర్డ్ ఇమేజ్ అయితే సేమ్ అట్లానే రాస్తున్నాం, ఇమేజ్ ట్యాగ్ అని రాస్తున్నాం, ఎస్ఆర్సి అట్లా రాస్తున్నాం. బట్ నాకు ఇక్కడికి వెళ్ళి కాపీ చేయాలంటే కష్టం నాకు ఎవరికైనా. సో ఏంటంటే ఒక HTML ఏం చేస్తుందంటే ఆ ఫైల్ స్ట్రక్చర్ ఎట్లా ఉండదంటే,
మన ఇమేజెస్ ఉన్న మన ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఇమేజెస్ అన్ని చూడు, మన యొక్క ఫోల్డర్ హెచ్టిఎంఎల్ ఫోల్డర్ ఫైల్ నేమ్ హెచ్టిఎంఎల్ కదా ఫోల్డర్ నేమ్. సో అందుకని ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం ఇమేజెస్ అన్ని. ఆ ఇమేజెస్ లో మనం ఇమేజెస్ అన్ని పెట్టుకుంటాం మామూలుగా. ఓకేనా? ఓకే. ఇది అర్థమైందా? ఇంకోసారి చెప్పమంటావా? కానీ నోట్ ప్యాడ్ లో అది వస్తుందా? నోట్ ప్యాడ్ లో కూడా వస్తుందిరా. అది ఎలా అని? నోట్ ప్యాడ్ లో ఫోల్డర్ క్రియేట్ చేయను కదా. నోట్ ప్యాడ్ లో ఫోల్డర్ నార్మల్ క్రియేట్ చేయడం వస్తుంది. ఫోల్డర్ లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయ దానిలోనేనా? ఆ ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఇమేజెస్ నేమ్ పెట్టు. ఓకేనా? ఆ ఇమేజ్ ని మొత్తం కాపీ మూవ్ చేసుకొని దీనిలో పేస్ట్ చేసి ఆ ఇమేజెస్ లో పేస్ట్ చేయి అంటున్నా. డ్రాగ్ అండ్ డ్రాప్ ఓకే. చెయ్యి, లేదంటే డైరెక్ట్ గా కాపీ చేసుకొని ఆ ఇమేజెస్ లో పేస్ట్ చేయి. ఆ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఓకే. ఒకవేళ చేసేటప్పుడు డౌట్ ఉంటే చెప్పడు, మళ్ళీ చెప్తా నేను. ఓకేనా? థర్డ్ ఇమేజ్ అని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను ఇమేజ్ నా ఇమేజ్ ను. ఓకే. ఇమేజ్ ఎస్ఆర్సిలో ఇప్పుడు చూడు, నేను ఏం రాస్తున్నాను అదే మళ్ళీ రాస్తున్నా. ఇమేజ్ అని రాస్తున్నా స్టార్టింగ్. ఇమేజ్ అని రాస్తున్నా, దాని లోపల ఎస్ఆర్సి కూడా రాస్తున్నా. ఓకేనా? ఓకే. ఇట్లా ఉంది మామూలుగా, అంతే కదా. సో ఇదిగో ఇమేజెస్ అనే ఫోల్డర్ లో, ఇక్కడ ఇమేజ్ అనే ఫోల్డర్ లో ఉంది కదా. అవును. ఇమేజ్ అనే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకో ఫస్ట్. ఈ ఫోల్డర్ లో నీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట ఆ ఇమేజెస్ లో ఏమేమి ఉన్నాయి అన్ని. ఆ ఇమేజ్ ల్యాబ్ చూడు, ల్యాండ్ ఇట్లా ఉంది కాబట్టి టైప్ చేసినప్పుడు కనపడుద్ది. ఓకేనా? అది క్లిక్ చేయి, ఓకే. ఇమేజ్ వస్తుంది ఇక్కడికి. ఓకేనా? ఓకే. అప్పుడు చూడు, దానికి హైట్ విడ్త్ మనం ఇందాక చూసినాం కదా, హైట్ విడ్త్ ఎక్కువ అయిపోయింది ఇమేజ్. సో దానికి హైట్ విడ్త్ మనం రాసుకున్నాం మళ్ళా. సో విడ్త్ ఒక 200 పిక్సెల్, హైట్ ఒక 200 పిక్సెల్ తీసుకున్నాం మళ్ళా. ఓకే. ఇక్కడ వరకు ఓకే కదా? ఓకే. ఈ ఆల్ట్ ఎందుకు చెప్పు? ఆల్ట్ మనం లింక్ ఏదైనా తప్పించినప్పుడు ఇమేజ్ స్ట్రక్చర్ కనపడకుండా అంతే. అక్కడ ఏదైతే టైప్ చేస్తామో అది కనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్ రా. అయితే చూడు, ఇమేజ్ లో సోర్స్ అనేది, ఇమేజ్ సోర్స్ అనేది ఏమైనా మిస్ అయి ఉంటే ఆల్ట్ లో ఉన్న టెక్స్ట్ కనపడుతుంది. ఓకేనా? ఓకే. అది ఇక్కడ వరకు, ఈ 3 ఇమేజెస్ వరకు ఓకే కదా ఇక్కడ వరకు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, నేను యాంకర్ ట్యాగ్ నేర్చుకున్నాను. యాంకర్ ట్యాగ్ ఎందుకు? ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ నావిగేట్ అవడానికి. అవును. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఎట్లా రాస్తాం? ఇట్లా ట్యాగ్ ఇట్లా రాస్తాం మామూలుగా, అంతే కదా. దీని లోపల మామూలుగా ఏంటంటే అమెజాన్ ఇట్లా రాస్తున్నాం, అంతే కదా. సో నేను ఇట్లా అమెజాన్ ఇట్లా రాయకుండా అమెజాన్ క్లిక్ చేసి అమెజాన్ వెబ్సైట్కి పోతుంది కదా, చూపించినాం కదా. మొన్న అమెజాన్ క్లిక్ చేస్తే అమెజాన్ పోయింది కదా. పోయింది. సో ఇప్పుడు నాకు అమెజాన్ టెక్స్ట్ పైన వద్దు, నాకు ఇమేజ్ పైన క్లిక్ చేయాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ ఇమేజ్ తీసుకున్నాం కదా, ఆ ఇమేజ్ కాపీ ఇక్కడ టెక్స్ట్ ప్లేస్ అమెజాన్ రీప్లేస్ లో ఆ ఇమేజ్ రీప్లేస్ పెడుతున్నాను అంతే. ఎక్కడ నేవిగేట్ అవ్వాలంటే ఇక్కడ ఇవ్వాలి మనం. ఏ పేజ్ ఇమేజ్ పైన క్లిక్ చేయగానే ఈ పేజ్ నావిగేట్ అవ్వాలనుకుంటున్నాం. ఫోటోస్ ఇమేజెస్ అన్ని ఉన్నాయి కాబట్టి. ఓకే. ఇప్పుడు ఓకేనా? అర్థమైందిరా? అర్థమైందా? ఇక్కడ వరకు అయితే డౌట్ ఏం లేదు కదా? లేదు లేదు. సరే సార్, నాకు ఆల్ట్ అట్రిబ్యూట్ ఎందుకు ఒకసారి చెప్పు. ఆల్ట్ అట్రిబ్యూట్ మనం ఇచ్చిన లింక్ లో ఏదన్నా మిస్టేక్ ఉంటే ఆల్ట్ లో ఏదైతే టెక్స్ట్ ఉందో అదే డిస్ప్లే అవుతుంది. వెరీ గుడ్ రా. విడ్త్ ఎందుకు? విడ్త్ మనకి ఎంత అంటే ఇమేజ్ ఎంతైతే విడ్త్ అండ్ హైట్ కావాలో
హైట్ విడ్త్ దానికి ఓకే. ఎస్ఆర్‌సి అనేది ఏంది? ఎస్ఆర్సి అనేది ఒక అట్రిబ్యూట్, ఇమేజ్ ఒక అట్రిబ్యూట్. యాహ్! ఓకే. ఎస్ఆర్‌సి లోపల ఏం రాస్తాం? ఎస్ఆర్సి లోపల మనం ఏ ఇమేజ్కి అయితే వెళ్ళాలనుకున్నాం ఆ ఇమేజ్ యొక్క లింక్ రాస్తాం. కాపీ పాత్ ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ రాస్తాం అంతే ఇంకా చెప్పాలంటే. ఆ, ప్రతి ఒక్క ఇమేజ్‌కి ఒక అడ్రస్ ఉన్నదిరా. ఆ అడ్రస్‌ని దాంట్లో రాస్తాం. సోర్స్ అన్నమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ వరకైతే ఓకే కదా? ఆ, డౌట్ ఏం లేదు కదరా? లేదు లేదు. ఇప్పుడు వచ్చి ఇంకో ఆడియో ట్యాగ్ చెప్తా. ఓకేనా? ఉమ్, ఆడియో ట్యాగ్ ఓకేనా? ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకో. ఆగరా. ఏం output అయితే. ఆగు. కాపీ పాత్ చేసుకో. లేదా లైవ్ సర్వర్ ఒకటి చెప్తారు. విఎస్ కోడ్ డౌన్లోడ్ చేస్తే లైవ్ సర్వర్ కూడా ఉంటుంది. అది చెప్తా నేను మళ్ళా. విఎస్ కోడ్ డౌన్లోడ్ చేస్తే చెప్తా మొత్తం. అంతలోపు ఇదైతే ప్రాక్టీస్ చేస్తా ఉండు. ఓకేనా? చూడు ఆడియో ట్యాగ్ ఓకే. రాసి ఓకేనా? దాని కింద చూడు ఇంక నుంచి. ఓకేనా? ఇక్కడ వరకు అయితే ఓకే కదా? ఆ, ఇప్పుడు ఆడియో ట్యాగ్ రాస్తున్నాం. ఆడియో ట్యాగ్ ఇమేజ్ ట్యాగ్ ఎట్లానో సేమ్ ఆడియో ట్యాగ్ అట్లా ఉంటుంది అంతే. ఇమేజ్ ప్లస్ ఆడియో అని పెట్టుకోరు అంతేనా? ఆడియో ఓకే. ఆడియో ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఓకే. నిమిషం ఇది ట్యాబ్ సిస్టమ్ దీన్ని రిమూవ్ చేస్తున్నా. ఇది గీసుకోవాలి ఆటోమేటిక్ చూపిస్తుంది రా అందుకని. ఇది ఆడియో ట్యాగ్ వీడియో ట్యాగ్ ఓకే. ఇది ఆడియో ట్యాగ్ ఇది. ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ కనపడుతుంది కదరా? కనిపిస్తుంది. ఆడియో ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో చూడు సేమ్ లైక్ ఎస్ఆర్సి ఉంటుంది ఇక్కడ. ఓకే. ఆడియో డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఏదో ఒక ఆడియో ఓకేనా? ఏదో ఒక సాంగ్ డౌన్లోడ్ చేసుకోరా. డౌన్లోడ్ క్లిక్ చేసా, అది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? డౌన్లోడ్ చేసిన ఎక్కడ ఉంటాయి? డౌన్లోడ్స్. దీన్ని కాపీ పాత్ చేసుకో చెప్తున్నా. కాపీ అని కొట్టు ఓకే. కాపీ అని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజెస్ అని ఎట్లా ఉంటుందో సేమ్ ఫోల్డర్ ఇంకో ఫోల్డర్ అట్లా ఏం చేసుకుంటావు అంటే ఆడియో ట్యాగ్ అని పెట్టుకోరా. ఇదిగో ఇది ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకో ఆడియో అని. ఓకే. ఆడియో అని కాపీ చేసింది పేస్ట్ చేసుకో. ఇది ఒకటి అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను ఎట్లా ఇంక్లూడ్ చేయాలని. ఓకేనా? ఇప్పుడు చూడు ఇందాక సోర్స్ లెటర్ రాసిన మనకి ఇమేజ్ అట్లా ఇది ఇమేజ్ కదా. ఎయిత్ లైన్ చూడు, ఎయిత్ లైన్ ఇమేజెస్ లో ఇమేజ్ చూపించింది. సేమ్ లైక్ ఇప్పుడు ఆడియో ఫైల్ ఇది ఆడియో ఫోల్డర్. ఓకే. ఇప్పుడు AUDIO ఆడియో ఫోల్డర్ లో చూపిస్తుంది, సజెషన్ చూపిస్తుంది నీకు ఆటోమేటిక్గా. ఓకేనా? చూపిస్తుంది. ఆడియో ఫోల్డర్ లో ఇదిగో మిస్ ఉంది కదా సాంగ్, అది ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఆడియో ట్యాగ్ ఇట్లా రాయడం వల్ల ఏంటంటే వస్తుందంటే రాదురా. రాదా? రాదు, చూపిస్తున్నా అందుకే. ఆడియో ట్యాగ్ కి కొద్దిగా అంటే కొద్దిగా చేయాలి. ఇంకొక అట్రిబ్యూట్ యాడ్ చేయాలి దీనికి. ఏం అట్రిబ్యూట్ అంటే కంట్రోల్ అని ఒకటి ఉన్నది. కంట్రోల్స్ అని. ఓకే.
ఈ యాట్రిబ్యూట్ యాడ్ చేస్తేనే మాత్రమే నీకు చూపిస్తుంది ఇక్కడ. అవునా? చూడు కంట్రోల్స్ కూడా యాడ్ చేసిన నేను. ఉమ్. ఇప్పుడు చూడు రీఫ్రెష్ చేస్తున్నా ఒకసారి. ఇప్పుడు చూడు ఇప్పుడు ఆడియో వచ్చింది. వచ్చింది. ఓకే కదా ఇక్కడ వరకు. కానీ కంట్రోల్ ఎందుకు యూజ్ చేయాలి? కంట్రోల్ అంతే నాకు యాట్రిబ్యూట్ అది మనం ఏం చేయలేము. అది అది ఇస్తేనే వర్క్ అవుతుంది ఖచ్చితంగా, లేదంటే రాదు. ఇంకేది ఇచ్చినా రాదా? కంట్రోల్ ఇవ్వకుండా అయితే రాదు. ఖచ్చితంగా యాట్రిబ్యూట్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. కంట్రోల్ అని కంట్రోల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది ఇవ్వకపోతే రాదు. నువ్వే కంట్రోల్ ఇట్లా చేసిన ఇట్లా పెట్టినా కదా వచ్చిందంటే రీఫ్రెష్ చేసుకో ఒకసారి చూపిస్తుంటే చూడు. చూపిద్ది నీకు. చూడు ఆడియో ట్యాగ్ ఒకటే చూపిస్తుంది. స్క్రోల్ చేసినా కూర్చో రావట్లేదు. ఓకే. ఖచ్చితంగా సరే కంట్రోల్ మాత్రం ఖచ్చితంగా వాడాల్సిందే. ఓకేనా? ఓకే. ఇప్పుడు చూడు నేను ఇప్పుడు ఆడియో ట్యాగ్ లో నీకు చూడరా. అప్పుడు ఆడియోలో నీకు ఏమంటే మ్యూజిక్ ప్లేయర్ లో ఏంటన్నా? ఇప్పుడు మ్యూజిక్ ప్లేయర్ లో చూడు ఏమేమి ఉంటాయి. ఇప్పుడు సాంగ్స్. కొంచెం సాంగ్స్ ఉంటాయిరా. నేను ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ప్లే అవుతుంది కదా. క్లిక్ చేస్తే ప్లే అవుద్ది. క్లిక్ చేయకపోతే ప్లే కాదు కదా. అవును. సో అప్పుడు నాకు ఆటోమేటిక్గా ప్లే కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఒక సాంగ్ కొన్ని ఈ సాంగ్ అయిపోతే ఇంకో సాంగ్ ఆటోమేటిక్గా ప్లే అవుద్ది కదా. సో అందువల్ల ఇంకో అట్రిబ్యూట్ యాడ్ చేస్తాను ఇప్పుడు, ఆటో ప్లే అని. నేను ఆటో ప్లే అట్రిబ్యూట్ ఇవ్వగానే చూడు ఇప్పుడు రావాలి కదా. ఒక్క నిమిషం. ఆటో ప్లేనే కదా. సరే ఈ పక్కన పెట్టరా. కానీ వస్తుంది ఇక్కడైతే ఓకే ఇక్కడ వరకు అయితే ఆడియో ట్యాగ్ అయితే ఆడియో ట్యాగ్ ఓకే. సేమ్ లైక్ అంతే. సేమ్ లైక్ దిస్ వీడియో ట్యాగ్ అంతే. ఇక్కడ ఆడియో ప్లస్ లో వీడియో పెడతాం. ఓకేనా? ఓకే. వీడియో వస్తుందా? సరే కంట్రోల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. వీడియోకైనా ఆడియోకైనా? ఆడియోకైనా వీడియోకైనా. ఇప్పుడు అది దాన్ని సేవ్ చేస్తే ఇది వీడియో లాగా ఉండాలి. ఓకేనా? వీడియో ట్యాగ్ పెడితే వీడియో అంటే నువ్వు వీడియో పెట్టాలి అప్పుడు ఇప్పుడు వీడియో డౌన్లోడ్ చేయాలి ఒకటి. ఓకేనా? ఆ వీడియో యొక్క కాపీ అడ్రస్ దాంట్లో పేస్ట్ చేయాలి. అట్లనే చేయాలి. ఓకేనా? ఇక్కడ వెతుకుతావు నువ్వు డౌన్లోడ్ చేసిన ఒక వీడియో ఇక్కడ ఏం చేస్తావు, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకో వీడియో అని. వీడియోని క్లిక్ చేసి వీడియో పేస్ట్ చేయి. పేస్ట్ చేసిన తర్వాత ఆ పాతని వీడియో ఉంటుంది ఆ వీడియో ఇక్కడ ఇవ్వు. ఓకేనా? ఇది సాంగ్ కాబట్టి సాంగ్ లాగా వస్తుంది అక్కడ. ఓకే. ఇక్కడ వచ్చి దీంట్లో చూడు మ్యూటెడ్ ఒకటి ఉన్నది. మ్యూటెడ్ అని ఇప్పుడు మ్యూటెడ్ ఇవ్వడం వల్ల రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు చూడు వీడియో ట్యాగ్ లోకి వచ్చింది. ఓకేనా? అవును. చూడు ఫస్ట్ దాన్ని చూడు మ్యూటెడ్ ఇందాక నువ్వు అబ్జర్వ్ చేసిన ఉంటుంది చూడు. ఇది ఆడియో ట్యాగ్ కదా. వితౌట్ మ్యూటెడ్ చూపిస్తున్నా చూడు. ఇందా ఫస్ట్ దాని మ్యూటెడ్ లేదురా. సెకండ్ దాని మ్యూటెడ్ ఉంది. ఓకే అట్రిబ్యూట్. నేను రీఫ్రెష్ చేస్తున్నా. చూడు ఫస్ట్ వన్ మ్యూటెడ్ అంటే చూడు ఇక్కడ మైక్ ఇది ఉంది కదా సౌండ్. ఇది మ్యూటెడ్ లేనిది. ఇది మ్యూటెడ్ చూడు. మ్యూటెడ్ వల్ల మైక్ మనం ఆన్ చేసుకోవాలి. ఓకేనా? సౌండ్ మనం ఆన్ చేసుకోవాలి దీనికి. ఓకే. ఇదైతే ఆటోమేటిక్ డిఫాల్ట్ ఉన్నది. ఆటో ప్లే అని చెప్పినాను కదా. ఆటో ప్లే కూడా వర్క్ అవుతుంది. ఆటో ప్లే అంటే ఒకసారి రీఫ్రెష్ చేసినాం అనుకో ఫస్ట్ దానికి కానీ ఆటోమేటిక్గా ప్లే అవుతుంది అదే. కానీ ఆటో ప్లే కావట్లా. ఎందుకు కావట్లా తెలియదా? చూసి చెప్తాను ఒకసారి.
ఓకే. ఆటోమేటిక్ ప్లే అవుతుంది అది. ఆటో ప్లే ఇచ్చేయడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ రెండే కంట్రోల్ అయితే మ్యాక్సిమం ఇచ్చేయాలరా. ఓకే. కంపల్సరీ ఉండాలి. మ్యూటెడ్ అంటే తెలుసు కదా, ఆ తెలుసు టెక్స్ట్ తెలుసు. ఉంటుంది. అది ఆడియో ట్యాగ్ వీడియో ట్యాగ్ అంటే. ఇప్పుడు వీడియో ట్యాగ్ చూడు, వీడియో ట్యాగ్ చూసినావు కదా, ఇక్కడ నువ్వు ఏం వీడియో పెడితే ఆ వీడియో వస్తుంది ఇక్కడికి. ఓకే. ఓకేనా ఇక్కడ వరకు? ఓకే అమ్మా. అర్థమైంది కదా? అర్థమైంది.